ఏపీ మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత కీలక శాఖలు దక్కనున్నాయి. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దాదాపుగా ఈ శాఖలు ఖరారైనట్లు సమాచారం. ఏపీ మంత్రిగా తొలిసారి ప్రమాణం చేసిన జనసేన అధినేత కీలక శాఖలు దక్కనున్నాయి. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దాదాపుగా ఈ శాఖలు ఖరారైనట్లు సమాచారం. ఏపీ మంత్రిగా తొలిసారి ప్రమాణం చేసిన జనసేన అధినేతకు కీలక శాఖలు దక్కనున్నాయి. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దాదాపుగా ఈ శాఖలు ఖరారైనట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. నిన్న 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కొలువులో ఏదైతే తన సహచరులా ఉన్నటువంటి మంత్రివర్గంలో అయితే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానంగా ఏదైతే ఆ మొదటి నుంచి కూడా అంటే ఏదైతే ఎన్నికల ముందు నుంచి కూడా ఆ జనసేన అధినేతకి అయితే ఒక ప్రయారిటీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గెలిచిన తర్వాత తనకు మంత్రివర్గంలో ఉంటారు అని చెప్పేసి కూడా ఇటు జనసేన వర్గాల్లో కూడా ఇటు తెలుగుదేశం వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మంచి మెజారిటీతో గెలవటము నిన్న చూసుకున్నట్లయితే ప్రమాణ స్వీకారంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక మంత్రివర్గంలో తీసుకున్నట్లు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. కానీ మొదటి నుంచి కూడా ఏ మంత్రివర్గం ఇస్తారు, అతను ఏ పోర్ట్ఫోలియో ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అయితే రాజకీయ వర్గాల్లో కానీ ఇటు జన సైనికుల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ప్రధానంగా చంద్రబాబు నాయుడు నిన్నైతే మంత్రులు ఏదైతే తన సహచార మంత్రులు అందరితో కలిసి తన నివాసంలో అయితే మీటింగ్ లో అయితే వారందరితో అయితే కలవటం చూసాము. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు, ఏ ప్రాతిపదికన కేటాయించబోతున్నారు, ఎందుకు ఆ మంత్రి శాఖను వాళ్ళకి కేటాయిస్తారనే విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఆయా కొత్తగా ఎన్నుకున్న మంత్రివర్గానికి అయితే చెప్పడం అయితే చూసాము. ఈ నేపథ్యంలో జనసేన అధినేతకైతే ఉప ముఖ్యమంత్రితో పాటు పోర్ట్ఫోలియో ఏదైతే పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి సంస్థ ఈ రెండు పోర్ట్ఫోలియోలు అయితే ఇవ్వనున్నట్లయితే ప్రధానంగా అయితే మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ కూడా అదనంగా ఇవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఇటు తెలుగుదేశం నుంచి కానీ ఇటు లోపల అంటే ఎవరైతే జనసేనలో కీలకంగా ఉంటారో వీళ్ళు చెప్తున్న మాటలైతే మనం చూస్తాము. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఇది ఏదైతే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇవ్వడానికి ఒక బలమైన కారణాలు అయితే మనకి అందుతున్న సమాచారం. మొదటి నుంచి కూడా తను ఏదైతే పట్టణాలకి పట్టుకొమ్మలైనటువంటి పల్లెలే పట్టుకొమ్మలు వాటిని ఆర్థికంగా అన్ని రకాలుగా ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో అప్పుడు మాత్రమే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు కానీ అనేక సందర్భాల్లో చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఆయనకి గ్రామీణాభివృద్ధి మరియు పంచాయత్ శాఖని ఇవ్వజూపుతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ ఉంటుంది. మరి కాసేపట్లో అయితే చంద్రబాబు నాయుడు అయితే 4 గంటల 41 నిమిషాలకి తన ఛాంబర్ లో ఈ రోజైతే చార్జ్ తీసుకోబోతుంది. ఈ సందర్భంగా కొత్త మంత్రులు ఎవరైతే ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తున్న విషయం కూడా మరి కాసేపట్లో మనకైతే వెలువడనుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.